రంగారెడ్డి జిల్లా నారింజ ప్రాజెక్టు ద్వారా గత ప్రభుత్వం ఇప్పటివరకు చొక్క సాగు నీరందించలేదని స్థానిక రైతులు మండిపడుతున్నారు. రైతాంగానికి సాగునీరు అందిస్తున్నామని గొప్పలు చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం నారింజ ప్రాజెక్టును గాలికి వదిలేయడంతో నీరంతా కర్ణాటకలోని కరించుకు వెళ్లిపోతున్నాయి. వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు ఆయకట్టు మొత్తం 7 గేట్లు ఉన్నాయి. గేట్లు లీకేజ్ అవుతున్నా మరమ్మతు పూడికలు తూతూ మంత్రంగా తీశారు. దీంతో నారింజ ప్రాజెక్టు నుండి కరించుకు భారీగా వరద నీరు తరలి వెళ్లిపోతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మరమ్మతులకు 5,77,00,000 మంజూరు చేసింది. అయితే తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు ప్రాజెక్టుకు సంబంధించి పనులు చేయకపోవడంతో ఆ నిధులు వాపసు వెళ్లిపోయాయని రైతులు మండిపడ్డారు. నారింజ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 1970లో ప్రారంభించబడినది. ఇంతవరకు ప్రారంభించిన నుంచి ఏ ఒక్క ఎకరు మనకు పార్కమానం జరగలేదు. కాలువలు తీసి కుడి ఎడమ కాలువలని చెప్పారు. ఇంచుమించు 3,000 ఎకరాలు పారుతుందని చెప్పారు, కానీ ఇంతవరకు ఒక ఎకరం మీద వారలేదు. మరి దీనికి ఏమైంది అనేది ఒకసారి ఆఫీసర్లు వచ్చి గవర్నమెంట్ వచ్చి పట్టించుకోవడం తెలుస్తుంది. దాన్ని ఎంతవరకు పూడిక తీయడం జరుగుతున్నది, రిపేర్ చేయడం జరుగుతున్నది, అంతవరకే ఆగిపోతున్నది. మరి దీన్ని ఎంతవరకు బాగు చేస్తే ఇంకా రైతులు బాగుపడతారు. ఇక్కడ కిందికి పోయిన వేస్టేజ్ పోతుంది, మొత్తం కర్ణాటక వెళ్ళిపోతుంది. మొత్తం నీళ్ళు ఎక్కువైనాయి అనుకో కర్ణాటక ఇష్టపడుతుంది, కర్ణాటక కూడా బాగుపడతారు. కానీ మన తెలంగాణ మాత్రం ఇంతవరకు బాగుపడడం లేదు. ఇంకా దీని వలన ఫ్యాక్టరీ మీద ఉపయోగపడే ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. ఆల్రెడీ ఫ్యాక్టరీ నీళ్ళు పోతుండే. మన జీరాబాద్ వాటర్ మొత్తం కలుషితమైన వాటర్ వస్తున్నాయి కాబట్టి అవి రాకుండా చూస్తే ఇంకా బాగుంటుంది. కలుషితమై రైతులకు ఇక్కడ ఇబ్బందికి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మల్కాపూర్ కానీ, కొత్తూరు కానీ, దిడిగి కానీ, మిర్జాపూర్ కానీ మీదికి రెజింతలు ఉంటుంది. ఈ కలుషిత వాటర్ వచ్చేసి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అవి రానట్టు జర చూసుకోవాలి. ఓన్లీ వాటర్, స్టోరేజ్ వాటర్, వర్షం నీళ్ళు వస్తేనే బాగుంటుంది. జీరాబాద్ మున్సిపల్ వాటర్ మొత్తం ఇక్కడ వస్తుంది. డ్రైనేజ్ వాటర్ కంప్లీట్ జీరాబాద్ మున్సిపల్ డ్రైనేజ్ ఎంత అంత కంప్లీట్ ఇక్కడ ఇడుస్తారు కాబట్టి ఇది వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోతున్నాయి. ఇది పశువులు దాక్కొచ్చినాయి, వేస్ట్ వాటర్ నిడుతున్నాయి. ఇలా ఎంతవరకు గవర్నమెంట్ స్పందించి దీన్ని తొందరగా రిపేర్ చేయించి ఇంకా కట్ట అవసరం అనుకుంటే కట్ట పైకి లేపాలి. దీన్ని పైకి లేపితేనే మనకు వాడకంకి వస్తుంది. దీన్ని ఇంత ఉంటే మాత్రం వాడకం రాదు. ఈ ప్రాజెక్టుపై అప్పట్లో మాజీ మంత్రి హరీష్ రావు కీలక హామీలే ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన టెండర్లు కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో గేట్ల మరమ్మతులు, పూడిక తీత పనులు పూర్తి చేయిస్తామన్నారు. కానీ ఆ తర్వాత చెప్పినదేదీ చేయలేదని రైతులు అంటున్నారు. ఇందులో మా భూములు కూడా పోయినాయి. అయితే ఈ ప్రాజెక్టు రాను రాను మూసినది అయిపోయే ప్రమాదాలు అయితే ఉన్నాయి. ఎట్లా అంటే జైరాబాద్లో ఉన్న మురికి వాటర్ మొత్తం ఇలా నిండుతున్నది. ఈ టైంలో వర్షాలు లేనప్పుడు ఇప్పుడు ఇంకా అన్నిగానం వాటర్ ఉన్నాయి. అయితే ఇంకా అన్ని వాటర్ ఉన్నాయంటే వచ్చినట్లు కర్ణాటక వెళ్ళిపోతాయి. దీనివల్ల గత ప్రభుత్వాలు కూడా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఒకసారి గీతారెడ్డి మేడం ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మినిస్టర్ ఉన్నప్పుడు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ కానీ బడ్జెట్ కేటాయించి కొంచెం దూరం వరకు కట్టిరు కాలువలు. మళ్ళీ అది అంతకే ఆగిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ వేరే ప్రభుత్వాలు వచ్చినాయి. దీని ఈ లెఫ్ట్ రైట్ కెనాళ్ళ ద్వారా మాకు కొంచెం ఉపయోగపడుతుంది రైతులకు అని నేను రైతుల తరఫు నుంచి నేను మాట్లాడగలుగుతున్నాను. మా భూములు ఉన్నాయి, పోయినాయి, మిగతాళ్ళ కన్నా లాభాలు కావాలని ఈ యొక్క నారింజ వాగును లెఫ్ట్ రైట్ కెనాళ్లకు వాటర్ ఇస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం. మీ ప్రభుత్వానికన్నా కొంచెం ఇయ్యాది అని దయదలిచి మాకు కొంచెం రైతులకు మేలు జరగాదని కోరుకుంటున్నాం. అయితే మళ్ళీ ఒకటి ఈ వాటర్ నుంచి మేము ఫ్యాక్టరీకి పోతుండే. అయితే ఈ ఫ్యాక్టరీ కూడా షుగర్ ఫ్యాక్టరీ కూడా నడుస్తే ఇక్కడ ఉన్న జనాలకు మాకు ఏదో చెరుకు లేదని కాదు, చెరుకు ఉన్నది మంచిగా అన్ని రకాలుగా ఉన్నది. కానీ ఈ ఫ్యాక్టరీను ఇకనన్నా రేవంత్ రెడ్డి గారు నడిపిస్తాను అని అంటున్నారు అన్ని షుగర్ ఫ్యాక్టరీలకు. ఈ షుగర్ ఫ్యాక్టరీ కూడా నడిపించాలని మా రైతుల తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారింజ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి నిధులు విడుదల చేసి జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నారింజ ఆయకట్టు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. దీని ద్వారా సాగునీరు అందించాలని సీఎంను కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు.
సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గం కొత్తూరుపి గ్రామంలో ఏర్పాటు చేసిన నారింజ ప్రాజెక్టు 1970లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఎడారి. ఒక 6000 ఎకరాలకు సాగు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ దశల వారీగా ప్రభుత్వాలు మారినా కానీ వీటి కోసము కోట్ల రూపాయలు నిధులు వెచ్చించారు. నిజంగా తెలంగాణలో పడ్డ వర్షాభావం, వర్షం నీరంతా కూడా నారింజ ప్రాజెక్టు నుంచి కర్ణాటక రాష్ట్రం కారింజ ప్రాజెక్టుకి వెళ్తుంది. మనం ఇక్కడ నారింజ ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు 7 గేట్ల ద్వారా ఎప్పుడైతే ఉందో 1 మీటర్ ఇప్పుడున్న నీరు, ఇప్పుడైతే వర్షాభావం నీళ్లు లేవు కనుక వర్షాలు పడలేదు, నీళ్లు రాలేదు. 1 మీటర్ ఎత్తు మీద మాత్రమే ఆ నారింజ ప్రాజెక్టు ఉంది. ఇది 1970లో ఓన్లీ చెరువు కట్ట లేక తీసుకొచ్చారు. దీన్ని గత ప్రభుత్వాలు, ఆనాడు అన్ని ప్రభుత్వాలు కూడా కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి డెవలప్మెంట్ చేస్తాము, లక్షల ఎకరాలకు సాగు తాగునీరు అందిస్తామని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఆనాడు 70లో కట్టిన ఒక ప్రాజెక్టు నిర్మాణం చూస్తే ఎప్పుడో శిథిలావస్థకు చేరింది, కుప్పకూలే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో మాత్రము 6 కోట్ల నిధులు మంజూరు చేశారు. దాదాపు 1 కోటి రూపాయలు కూడా మరమ్మతుకు ఖర్చు పెట్టి మిగతా 5 కోట్ల ఫండ్స్ కూడా రిటర్న్ తీసుకుపోయిన దాఖలాలు ఉన్నాయి. నిజంగా ఇప్పుడు కూడా వర్షాభావం వస్తే దాదాపు ఇక్కడ ఉన్న ప్రాంతం రైతులంతా కూడా ఎడారిగా మారిన ప్రాంతం, రైతులు పంట పొలాలు ఎండిపోతున్నాయి. నిజంగానే వర్షాభావం లేదు. ఇతర ఆరుతడి పంటలు పండించుకునే రైతులంతా కూడా ఆకాశం వైపు ఎదుర్చే పరిస్థితి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామా కోసం రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు కూడా గత పాలనలో 9 ఏళ్ల పాలన ప్రభుత్వం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆ రోజున్న ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా 6 కోట్ల నిధులు కేటాయించి 1 కోటి రూపాయలు ఖర్చు చేసి మిగతా 5 కోట్లు కూడా వాపసు పోయినాయి. అంటే దీని మీద ఎంత శుద్ధితో పనిచేశారో ఇది నిదర్శనం అని చెప్పవచ్చు. దాదాపు ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే ఈ కట్ట నిర్మాణం కుంగిపోతుంది, దాదాపు కూలిపోయే సమయాన్ని కూడా వచ్చేస్తుందని చెప్పవచ్చు. అంతా కూడా బీటలు వారింది. యొక్క నారింజ ప్రాజెక్టు దీనిపై హైవే రోడ్డు ఆనుకొని ఉంది. ఏ క్షణంలో అయినా కానీ ఒకవేళ ఫ్లో వాటర్ బాగా భారీగా వచ్చినట్టుంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు వేసిన రోడ్డుతో పాటు ఈ గేట్లు కూడా అన్ని కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలని చెప్పి ప్రాంత రైతాంగం అంతా కూడా వేడుకుంటున్న పరిస్థితి. దీంతో పాటు రైతులంతా కూడా దాదాపు 6000 ఎకరాలు దాదాపు సాగు తాగునీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నారింజ ప్రాజెక్టు ఆ నీటి మొత్తం కూడా కర్ణాటక రాష్ట్రానికి వెళ్తుంటే కూడా అధికారులే కావచ్చు, లేకుంటే పాలకులే కావచ్చు పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పి రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో కూడా కొత్తగా ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని, రైతులను ఆదుకుంటున్నామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నా ఆనాడు ఒక రైతాంగం కోసం, రైతుల కోసం ఉపయోగించే కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. నిజంగా జిల్లా అధికారులంతా కూడా నివేదిక ఇవ్వాలి. నారింజ ప్రాజెక్టు గతంలో కూడుకుపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీడియా వెలుగులోకి తీసుకొచ్చిన ఆనాటి ప్రభుత్వ వాళ్ళకు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, దాదాపు 54 సంవత్సరాల కింద నిర్మాణం జరిగిన నారింజ ప్రాజెక్టు అంతా కూలిపోవడానికి సిద్ధమవుతుంది, శిథిలావస్థకు చేరుకుంది. ఏ క్షణంలో అయినా బయట నుంచి లేదా పైనుంచి ఇక్కడ దాదాపు మనం చూస్తే జైరాబాద్ ప్రాంతం పైనుంచి దిగువ ప్రాంతానికి నీరు ఒకవేళ ఫ్లోటింగ్ పెరిగినట్టుంటే ఆ రోడ్డుతో పాటు డ్యామ్కున్న 7 గేట్లు కూడా కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి నిధులు కేటాయించి దీన్ని మరమ్మతు చేయాలి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వర్షాభావ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ కర్ణాటక వెళ్లకుండా దీన్ని కట్ట వెడల్పు పెంచాలి. దీనిపై దృష్టి పెట్టాయి ఒక రైతాంగానికి ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ ప్రాంత రైతులు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, జైరాబాద్.